ఖమ్మం జిల్లాలో మూడో విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు ఉండనున్నాయి. ఖమ్మం జిల్లాలో 168 పంచాయతీలు 1372 వార్డులకు పోలింగ్ జరగనుంది. 168 పంచాయతీలు బరిలో ఉన్నాయి. ఇక 485 మంది అభ్యర్థులు 1372 వార్డులకు 3369 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో 318 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఇక ఖమ్మం జిల్లాలో ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఖమ్మం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందిస్తారు. ఉపేందర్. చక్రి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మూడో దశ పోలింగ్ అయితే ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఏదైతే ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఏదైతే సత్తుపల్లి, వైరా, పెనుబల్లి, అదే విధంగా కల్లూరు, తల్లాడ, ఏన్కూరు మండలాల్లో, ఇటు వేంసూరు, సింగరేణి మండలాల్లో మాత్రం ఈ పోలింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటికే 191 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 1742 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో ఒక గ్రామ పంచాయతీతో పాటు 9 వార్డులకు ఇప్పటికే నామినేషన్ దాఖలు కాలేదు. అదేవిధంగా ఏన్కూరు మండలం నౌకాలపాడు గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వ్ చేశారు. అక్కడ ఎస్టీ అభ్యర్థులు కూడా లేకపోవడంతో సర్పంచ్ పదవికి అయితే నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో పంచాయతీలు సర్పంచ్ పదవి పోలింగ్ జరగడంపై కూడా కేవలం 4 వార్డులు మాత్రమే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మండలాల్లో దాదాపు 25 పంచాయతీల్లో కూడా అంటే ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఏన్కూరు మండలం ఆచారం, జతారం, అరికలపాడు గ్రామ పంచాయతీ వారు అదేవిధంగా ఎస్టీ రిజర్వ్ కావడంతో అక్కడ వారంతా కూడా హైకోర్టుకు వెళ్లడంతో ఆ పంచాయతీలో కూడా ఎన్నికలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఏదైతే ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమంగా అంటే ఓటర్లు కూడా బారులు తీరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,44,398 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా ఓటర్లు కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తొలి మళ్లీ విడతతో పోలిస్తే ఈ తుది విడతకు మాత్రం భారీగా స్పందన వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు కూడా ఎక్కువగా అంటే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండడంతో క్యూ లైన్లు కూడా భారీగా పెరిగిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే 318 సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ 318 సమస్యాత్మక గ్రామాల్లో సర్వేలెన్స్ అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే 2,300 మంది పోలీస్ సిబ్బందితో పాటు అంటే పోలింగ్ ఏదైతే పీఓలు, ఏపీఓలు, అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూడా ప్రత్యేకంగా ఈ పోలింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత అది 2 గంటల నుంచి కూడా ఏదైతే కౌంటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ సంబంధించి ఏదైతే సర్పంచ్ అంటే వార్డులు అదేవిధంగా సర్పంచ్ అంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత అటు ఉప సర్పంచ్ కూడా ఎన్నుకునే పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే 168 పంచాయతీకి సంబంధించి దాదాపుగా 475 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే 1372 వార్డులకు సంబంధింంచి దాదాపుగా 3,369 అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఈ మొత్తం 2 విడతల్లో దాదాపుగా 2,44,275 మంది అభ్యర్థులు కూడా పోలింగ్ లో ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వీరందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చూసుకోకుండా అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ప్రత్యేకంగా బరిలో అంటే అక్కడ పోలింగ్ వద్ద కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమంగా ఇప్పటికే 8 గంటలకు అటు ఓటర్లు కూడా భారీగా బారులు తీరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తొలి మళ్లీ విడతలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో అధికార శాతం అటు పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో 3వ విడత కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక వామపక్ష పార్టీలు కూడా తమ సత్తాను కూడా చాటిన పరిస్థితి జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించి భారీ స్పందన అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభ్యర్థులు ఎంపిక కావచ్చు, అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నిక కావచ్చు, ఇదంతా ప్రక్రియ మొత్తం లేట్ నైట్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే ఈ 168 పంచాయతీల్లో 318 సమస్యాత్మక గ్రామాలు ఉండడంతో అక్కడ కొంత నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఏదైతే 100 మీటర్ల వరకు కూడా ఎక్కడ సభలు సమావేశాలు కూడా నిర్వహించకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కొంత ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే నిఘాను ఏర్పాటు చేశారు.
చేశారు. ఇక పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చేటువంటి వృద్ధులు వికలాంగులకు అటు వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఈ మూడవ విడత పంచాయతీకి సంబంధించి మహిళా ఓటర్లు ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఏడు మండలాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 7 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు పూర్తయితే మాత్రం ఖమ్మం జిల్లాలో మూడో దశ కూడా పూర్తిగా పంచాయతీ ఎన్నికల పరిశామతం సమాప్తమైందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం మాత్రం కొనసాగుతుంది. ఓటర్లు కూడా భారీ తీరిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఈ తగ్గడం అంతా కూడా 1 గంట వరకు కొనసాగుతుంది. 1 గంట వరకు కూడా ఏదైతే పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. ప్రస్తుతం మాత్రం ప్రత్యేక నిఘాతో మాత్రం ఇటు పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.